ములుగు జిల్లా కన్నాయిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య జరిగిన గొడవ కత్తితో పొడుచుకునే వరకు వెళ్ళింది. సర్వాయి గ్రామంలో రాజు అనే తాపీ మేస్త్రి అదే గ్రామానికి చెందిన కుమ్మరి బాబు ఇంటికి పనికి వెళ్ళాడు. పని ముగించుకుని కూలీ డబ్బులు అడగగా బాబుకు రాజుకు మధ్య గొడవ జరిగింది. వీరి మధ్యలోకి బాబు బామ్మర్ది రంజిత్ కలుపగ చేసుకొని మా బావనే డబ్బులు అడుగుతావా అని వాగ్వాదానికి దిగాడు. ఇక గొడవ ఎందుకని అనుకున్న రాజు తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. రాజు తన ఇంట్లో తాను నిద్రిస్తుండగా రంజిత్ వచ్చి కత్తితో పొడిచి పారిపోయాడని మృతుడి భార్య బేబీ తెలిపింది. నిందితుడు రంజిత్ పరారీలో ఉన్నాడని, తన కోసం విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. మేస్త్రి పనికి పోయిండు. మేస్త్రి పనికి పోతే మధ్యాహ్నం పోతే నీకు కూలి ఎట్ట కట్టించడని గొడవ పెట్టిండు. పైసలు ఇవ్వలే కూలి డబ్బులు ఇవ్వకుంటుంటే వచ్చి గొడవ పెట్టచ్చి ఇట్లా ఇక కొంచెం పదిరిండు అంటే ఇక పండుకున్నాడు. అందులో ఇక రంజిత్ అని ఉంటాడు, కోరన్ రంజిత్. ఈ మేస్త్రి పని చేసింది బాబు, కుమార్ బాబు. ఆ బాబు పైసలు ఇవ్వలేదని తిట్టిండు. మా ఆయన తిట్టిన మొదగాలి ఇక రంజిత్కు బావ కాబట్టి నువ్వు ఎందుకు తిడతావు, నువ్వు పని చేయండి, నువ్వు పైసలు ఎట్లా అడుగుతావని ఇక గొడవకి వచ్చిండు. మధ్యలో గొడవకి వచ్చి ఇక